ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. 3 వాక్యాలు చదువుకున్నాం మనం. కీర్తనలేమో మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన పూల కంబముల వలె ఉన్నారని. మరొక వాక్యములో ఎజెకియేలులో నేను నిన్ను నాట్యాను, వృద్ధి చేశాను, చిగురింపజేశాను కనుక ఇప్పుడు నువ్వు పెద్దదానమై ఎదిగి ఆభరణ భూషితురాలు అయితివి అనేటువంటి మాట. మూడవది పసిపిల్లలమై ఉండకుండా మనము సత్య విషయంలో, క్రీస్తుని గురించినటువంటి ప్రేమ విషయంలో, ఉపదేశం విషయంలో ఎదగాలి అనేటువంటి మాట కూడా ఈ వాక్యంలో మనము చదువుకున్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి మనిషి బాల్య దశ ఉంటుంది, ప్రతి మనిషి కౌమార దశ ఉంటుంది, ప్రతి మనిషికి యవ్వన దశ అనేది ఉంటుంది, వృద్ధాప్య దశ కూడా ఉంటుంది. కాబట్టి యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది ముఖ్యమైనది, అది దేవునికి మహిమకరమైనది, ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. కనుక దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ప్రేమలో, మంచి సత్యములో, వాక్యములో, ఆరోగ్యములో, ఆత్మీయతలో ఆ బిడ్డ ఎదుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఉన్నతుడానికి స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, సోఫియాను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. సోఫియాను తండ్రి ఈ క్షణము నాయన, ఈ దినము తండ్రి నైనా నీకు స్తోత్రాలు. దాసుడు చెప్పినట్టుగా నాయన తండ్రి నీకు స్తోత్రాలు. వృద్ధిలోకి తెచ్చిన నాయన, చిగురింప చేసిన తండ్రి అయానికి స్తోత్రములు నాయన. నీ బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయానికి స్తోత్రాలు నాయన. నీ దాసుడు చెప్పిన మాటను బట్టి తండ్రి నాయన, అయానికి స్తోత్రాలు. జ్ఞానం కలిగి తండ్రి నాయన, వివేచన కలిగి తండ్రి ప్రతి విషయంలో తండ్రి నాయన అయానికి స్తోత్రాలు, జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీర్ఘకరంగా, మేలుకరంగా ఉండటానికి నాయన, నీ బిడ్డను ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సోఫియాని మీరు ఆశీర్వదించండి. ఈ గొప్ప శుభకార్యాన్ని తన నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నెమ్మదిని, సమాధానం, శాంతిని దయచమని ప్రార్థిస్తున్నాం. హృదయంలో నెమ్మదిని దయచమని ప్రార్థిస్తున్నాం. దేవాని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, అది ముఖ్యంగా తండ్రి నాయన సోఫియాను తండ్రి, ఇడియమును మరి తండ్రి నీకు స్తోత్రాలు, కాంతారామును తండ్రి మీరు వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. సమస్తముల తోడుగా ఉండమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము సదాకాలం బిడ్డ మీద, కూడి వచ్చినటువంటి వారి మీద, అందరి మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం మీ అందరికీ.